సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? వాక్యం ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించి ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి. ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా బహిరంగంగా ఇంటింటను తెలియచేయాలని. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు, జ్ఞానులకు వివేకులకు కూడా ఈ సంగతులు మరుగు చేయబడినాయి. అది ఏమిటంటే, ఈ భూమి మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి తప్పించడం కోసమే మీకు ఈ విషయాలు అందించబడుతున్నాయి. మనిషి ఆ విషయం తెలియదు. చీకట్లో నడిచే జనులుగా చీకటి వారిని కమ్మేసింది కనుక చీకట్లో నడిచేవాడు తాను ఎక్కడికి పోతున్నాడు అన్న విషయాన్ని ఎరగకుండా ఉన్నాడు. నోవహ్ దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినాల్లో జరుగుతున్నాయి. నోవహ్ ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినడము, తాగడము, కొనడము, పెండ్లాడడం, పెండ్లికి ఇవ్వబడుచు ఉన్నారు. జలప్రలయం వచ్చి అందరినీ నాశనం చేసింది. లోతు దినాల్లో కూడా జరిగినట్లు జరుగుతుంది. జనులు తినడము, తాగడం, కొనడము, అమ్మడము, నారు నాటడము, ఇండ్లు కడుతూ ఉన్నారు. లోతు సొదమ విడిచిపోయినప్పుడు ఆకాశం నుండి అగ్ని గంధకాల కురిసి వారిని అందరినీ నాశనం చేసింది. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాన కూడా జరుగుతుంది. అదేవిధంగా రాయబడినటువంటి మాట చూసినప్పుడు పూర్వకాలమందున్న లోకాన్ని కూడా ప్రభు విడిచిపెట్టకుండా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయాన్ని రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 ఆయన కాపాడినాడు. నోవహ్ గారు వెళ్ళి ఆ దినాల్లో ప్రజలకు వెళ్ళి చెప్తే వారు ఆయన మాటలు నమ్మలేదు, వారు ఆ మాటలను వారు అంగీకరించలేదు. కనుకనే ఆ భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం అనేది రప్పించబడింది. కనుక ఈరోజు మన హృదయాలు తిండితో, మత్తుతో, ఐహిక విచారాలతో మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మన మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి అంటున్నాడు. కావున దయచేసి ఈ వాక్యం మీకు ఎందుకు అందించబడుతుందంటే, రాబోయే ఉగ్రతను తప్పించుకునే దానికోసము. నోవహ్ దినాల్లో నోవహ్ వెళ్ళి ప్రకటించినప్పుడు వారు నమ్మలేదు. ఆ భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించబడింది. లోతు దినాల్లో కూడా